నమస్కారం. మన విద్యా 24/7 ఛానల్కి స్వాగతం. 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు పాఠ్యాంశాలన్నీ తెలుగులోనే స్పష్టంగా, సులభంగా అర్థమయ్యేలా వివరించడం మా ధ్యేయం. స్కూల్ పరీక్షలైనా, ఫైనల్ అసెస్మెంట్స్ అయినా, ఎస్ఎస్సి బోర్డు పరీక్షలైనా మీ విజయాలకి కావాల్సిన పూర్తి మార్గదర్శకత ఇక్కడే లభిస్తుంది. ఇక ఈరోజు పాఠంలోకి వెళ్ళిపోదాం. అందరికీ నమస్కారం. మన ప్రభుత్వం ఎన్నో చట్టాలు చేస్తోంది కదా, కానీ ఎప్పుడైనా ఆలోచించారా ఆ చట్టాలు అసెంబ్లీ నుండి మన ఊరి వరకు, మన వీధి వరకు ఎలా చేరుకుంటాయి? వాటిని ఎవరు అమలు చేస్తారు? ఈరోజు మనం సరిగ్గా ఈ విషయం గురించే తెలుసుకోబోతున్నాం. చట్టాలు పుస్తకాల్లో ఉంటే సరిపోదు, అవి మన జీవితాల్లో మార్పు తీసుకురావాలి. మరి ఆ ప్రయాణం ఎలా సాగుతుందో ఇప్పుడు వివరంగా చూద్దాం. ఇక్కడ మనకు ఒక సహజమైన ప్రశ్న వస్తోంది. చట్టాలను రాష్ట్ర శాసనసభలో తయారుచేస్తారు, అంతా బాగానే ఉంది. కానీ మన పట్టణంలో, మన గ్రామంలో వాటిని అందరూ పాటిస్తున్నారా లేదా అని ఎవరు చూసుకుంటారు? ఈరోజు మనం ఈ ప్రశ్నకు సమాధానాన్ని వెతకబోతున్నాం. ఈరోజు మనం ఏం నేర్చుకోబోతున్నామో ఒకసారి చూద్దాం. ముందుగా మన జిల్లా ప్రభుత్వ నిర్మాణం ఎలా ఉంటుందో తెలుసుకుందాం. ఆ తర్వాత జిల్లాకి అత్యంత ముఖ్యమైన అధికారి అంటే జిల్లా కలెక్టర్ గురించి మాట్లాడుకుందాం. అక్కడి నుండి క్షేత్రస్థాయిలో పనిచేసే మండలం మరియు గ్రామ అధికారుల గురించి చర్చిద్దాం. ఒక చట్టం నిజ జీవితంలో ఎలా పనిచేస్తుందో ఒక ఉదాహరణతో సహా చూద్దాం. చివరగా మనం ఎంత నేర్చుకున్నామో చిన్నగా పరీక్షించుకుని పాఠాన్ని ముగిద్దాం. ఇక మొదలు పెడదామా? సరే, మరి మన మొదటి విభాగంలోకి అడుగుపెట్టేద్దాం. మన జిల్లా ప్రభుత్వం, దాని వెనక ఉన్న అధికార గొలుసు. ఆలోచించండి, ఒక పెద్ద రాష్ట్రాన్ని ఒక్క ముఖ్యమంత్రే నడపడం చాలా కష్టం కదా. ఎలాగైతే ఒక పెద్ద స్కూల్ని ప్రిన్సిపల్ ఒక్కరే చూసుకోలేక ప్రతి క్లాస్కి ఒక టీచర్ని పెడతారో, అలాగే పరిపాలన సులభంగా ఉండటానికి రాష్ట్రాన్ని చిన్న చిన్న భాగాలుగా అంటే జిల్లాలుగా విభజిస్తారు. ప్రతి జిల్లాకు ప్రభుత్వ అధికారులతో కూడిన ఒక ప్రత్యేక బృందం ఉంటుంది. ఇప్పుడిక్కడ చూడండి, ఈ స్లైడ్ చాలా ముఖ్యం. ఇది మొత్తం పరిపాలన వ్యవస్థ ఎలా ఒక గొలుసుకట్టులా పనిచేస్తుందో చూపిస్తుంది. రాష్ట్ర స్థాయిలో ఉండే స్పెషల్ చీఫ్ సెక్రటరీ దగ్గర మొదలై ఆ కింద చీఫ్ కమిషనర్, తర్వాత మన డిస్ట్రిక్ట్ కలెక్టర్, రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్, మండల్ తహసీల్దార్, అలా చివరికి మన గ్రామాల్లో ఉండే విలేజ్ రెవెన్యూ ఆఫీసర్ వరకు ఈ అధికార క్రమం ఉంటుంది. దీనివల్ల ప్రభుత్వ ఆదేశాలు రాజధాని నుండి ప్రతి గ్రామానికి చేరుతాయి. ఆ గొలుసులో అత్యంత కీలకమైన వ్యక్తి ఒకరున్నారు. ఆయనే జిల్లా కలెక్టర్. ఇప్పుడు మనం జిల్లాకే అధిపతి అయిన ఈ అధికారి గురించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సింపుల్గా చెప్పాలంటే జిల్లాకు కెప్టెన్ లాంటివారు ఈ జిల్లా కలెక్టర్. ఈయననే డిస్ట్రిక్ట్ మ్యాజిస్ట్రేట్ లేదా డిఎం అని కూడా పిలుస్తారు. జిల్లాలో జరిగే మంచి చెడులకు, అన్ని పనులకు ఈయనే బాధ్యత వహిస్తారు. కలెక్టర్ అవ్వాలంటే ఐఏఎస్ అనే అత్యంత కఠినమైన పరీక్షలో ఉత్తీర్ణత సాధించాలి. అందుకే వీరు ఎంతో సమర్థులుగా ఉంటారు. కలెక్టర్ గారి బాధ్యతలు చాలా ఉంటాయి, అన్నీ చాలా ముఖ్యమైనవే. జిల్లాలో శాంతి భద్రతను కాపాడటం, భూమి లెక్కలు పక్కాగా చూడటం, ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులకు చేరేలా చెయ్యటం, ఎన్నికలు సజావుగా జరిగేలా పర్యవేక్షించటం, వరదలు, తుఫాన్ల వంటివి వచ్చినప్పుడు ప్రజలను ఆదుకోవటం, రేషన్ సరుకులు సరిగ్గా అందేలా చూడటం, ఇలా చెప్పుకుంటూ పోతే చాలా పనులుంటాయి. సరే, కలెక్టర్ గారి పనిని ఇంకా బాగా అర్థం చేసుకోవడానికి మనం ఒక ఉదాహరణ తీసుకుందాం. నల్లవరం జిల్లాకు చెందిన డిస్ట్రిక్ట్ మ్యాజిస్ట్రేట్ శ్రీమతి మనీషా నాంగ్లే అనే ఒక ఊహాత్మక పాత్రను పరిచయం చేసుకుందాం. ఒకరోజు అనుకోకుండా నర్సాపేట మండలంలోని ఒక పత్తి మిల్లులో పెద్ద అగ్ని ప్రమాదం జరిగిందని ఫోనొస్తోంది. డిఎం మనీషా నాంగ్లే గారు ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా పోలీస్ సూపరింటెండెంట్తో కలిసి వెంటనే అక్కడికి చేరుకున్నారు. బాధితులకు తక్షణమే ఆర్థిక సహాయం ప్రకటించారు. ఆస్పత్రికి వెళ్లి గాయపడిన వారిని పరామర్శించి పూర్తి విచారణ జరిపిస్తామని హామీ ఇచ్చారు. అసలు ఫైర్ ఇంజన్లు ఎందుకు ఆలస్యంగా వచ్చాయని ఆరా తీస్తే వీధుల్లో అక్రమ కట్టడాలు అడ్డుగా ఉన్నాయని తెలిసింది. వెంటనే వాటిని తొలగించమని మున్సిపల్ ఆఫీస్కి ఆదేశాలిచ్చారు. చూశారా, ఒక అత్యవసర పరిస్థితిలో కలెక్టర్ ఎంత వేగంగా నిర్ణయాలు తీసుకోవాలో. కలెక్టర్ గారు జిల్లా మొత్తాన్ని చూసుకుంటారు. సరే, కాని ప్రతి గ్రామానికి, ప్రతి వీధికి వాళ్ళు వెళ్ళలేరు కదా. మరి వారికెవరు సహాయం చేస్తారు? అందుకే వారి కింద మండలం, గ్రామస్థాయిలో అధికారులు ఉంటారు. ఇప్పుడు మనం వారి గురించి తెలుసుకుందాం.
ఇక్కడ మనం ఇద్దరు ముఖ్యమైన అధికారుల గురించి మాట్లాడుకోవాలి. ఒకరు తహసీల్దార్ లేదా ఎంఆర్ఓ. ఈయన ఒక మండలానికి అంటే కొన్ని గ్రామాల సమూహానికి అధిపతి అన్నమాట. ఈయన కింద పనిచేసే గ్రామ రెవెన్యూ ఆఫీసర్లను పర్యవేక్షిస్తారు. ఇక రెండో వ్యక్తి విలేజ్ రెవెన్యూ ఆఫీసర్ లేదా విఆర్ఓ. మనకు గ్రామంలో ఏ పని కావాలన్నా మనం మొదట కలిసేది ఈయనే మనకు ఫస్ట్ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్. ఇంతకీ విఆర్ఓ గారు ఏం పనులు చేస్తారు? ఊరి భూమి పటాలు, రికార్డులు జాగ్రత్తగా చూసుకోవడం వారి ముఖ్యమైన బాధ్యత. ప్రభుత్వ భూమిని ఎవ్వరూ ఆక్రమించకుండా కాపాడతారు. వరదలు, అగ్ని ప్రమాదాల లాంటివి జరిగితే వెంటనే పై అధికారులకు రిపోర్ట్ ఇస్తారు. ప్రభుత్వ పథకాలకు అర్హులైన పేదలను గుర్తించడంలో సహాయపడతారు. ఎన్నికల నిర్వహణలో కూడా వారి పాత్ర ఉంటుంది. ఇప్పటివరకు మనం అధికారుల గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు అసలు విషయానికి వద్దాం. ఈ అధికారులందరూ కలిసి ఒక చట్టాన్ని అమలు చేయడానికి ఎలా పనిచేస్తారో ఒక నిజమైన ఉదాహరణతో చూద్దాం. మన ముందు ఒక పెద్ద సమస్య ఉంది అనుకుందాం. అదేంటంటే ఎక్కడ పడితే ఎక్కడ ఎలాంటి నియమాలు లేకుండా బోర్బావులు తవ్వేయడం వల్ల భూగర్భ జలాలు అంటే భూమిలో నీళ్లు వేగంగా తగ్గిపోతున్నాయి. ఇలాంటి పరిస్థితిలో ప్రభుత్వం ఏం చేయగలదు? ఈ సమస్యకు ప్రభుత్వ పరిష్కారమే ఆంధ్రప్రదేశ్ నీరు, భూమి మరియు చెట్ల పరిరక్షణ చట్టం 2002. దీనిని సింపుల్గా వాల్టా యాక్ట్ అని పిలుస్తారు. పేర్లోనే ఉంది కదా, ఈ చట్టం ముఖ్య ఉద్దేశ్యం నీటిని కాపాడటం, చెట్లను పెంచడం, అలాగే భూమి లోపల పైన ఉన్న నీటి వాడకాన్ని ఒక పద్ధతి ప్రకారం నియంత్రించడం. ఈ వాల్టా చట్టంలో కొన్ని చాలా ముఖ్యమైన నియమాలున్నాయి. అవేంటంటే కొత్తగా బోర్ వెయ్యాలంటే ఖచ్చితంగా తహసీల్దార్ గారి పర్మిషన్ తీసుకోవాలి. 2, బోర్ బావుల మధ్య కనీస దూరం పాటించాలి. ప్రతి ఇంట్లో ఇంకుడు గుంతలు అంటే వర్షపు నీటిని భూమిలోకి పంపే నిర్మాణాలుండాలి. ఫ్యాక్టరీల నుండి వచ్చే మురికి నీటిని శుద్ధి చేశాకే బయటకు వదలాలి. అంతేకాదు, అనుమతి లేకుండా ఒక్క చెట్టు కూడా కొట్టకూడదు. ఒకవేళ తప్పనిసరి పరిస్థితుల్లో ఒక చెట్టు నరికితే దానికి బదులుగా 2 మొక్కలు నాటాలి. ఇప్పుడు ఈ వాల్టా చట్టం అమలులో కలెక్టర్ గారి పాత్రేంటి? ఆయనే జిల్లా మొత్తానికి బాస్. జిల్లాలో ఈ చట్టం సరిగ్గా అమలవుతోందా లేదా అని పర్యవేక్షించడం, జిల్లా స్థాయి అథారిటీకి నాయకత్వం వహించడం ఆయన బాధ్యత. ఇక తహసీల్దార్ గారి పాత్ర విషయానికొస్తే ఈయన గేట్ కీపర్ లాంటివారు. ఎవరైనా కొత్తగా బోర్ వెయ్యాలనుకుంటే వాళ్లు అప్లికేషన్ ఈయనకే ఇస్తారు. ఈయన చట్టంలోని నియమాలను పరిశీలించి అనుమతి ఇవ్వాలా వద్దా అని నిర్ణయిస్తారు. మరి విఆర్ఓ పాత్ర ఏంటి? ఈయన క్షేత్రస్థాయిలో కళ్ళు చెవులు లాంటివారు. గ్రామంలో ఎవరైనా చట్టవిరుద్ధంగా బోర్బావులు తవ్వుతున్నా లేదా చెట్లు నరుకుతున్నా ఆ సమాచారాన్ని వెంటనే తహసీల్దార్ గారికి తెలియజేస్తారు. అప్పుడు తహసీల్దార్ గారు వారిపై చర్యలు తీసుకుంటారు. సరే, ఇప్పటిదాకా మనం చాలా విషయాలు మాట్లాడుకున్నాం కదా. మరి మనకి ఎంతవరకు గుర్తుంది అనేది ఒక చిన్న పరీక్షతో చూద్దామా? రెడీనా? మన మొదటి ప్రశ్న, జిల్లా పరిపాలనకు అధిపతి ఎవరు? ఆప్షన్స్: ఏ తహసీల్దార్, బి విలేజ్ రెవెన్యూ ఆఫీసర్, సి జిల్లా కలెక్టర్, డి ఎమ్మెల్యే. కాస్త ఆలోచించండి. అవును, మీరు ఊహించింది కరెక్ట్. సరైన సమాధానం సి జిల్లా కలెక్టర్. ఓకే, రెండవ ప్రశ్న. వాల్టా చట్టం ప్రధానంగా వేటిని రక్షించడానికి రూపొందించబడింది? ఏ రోడ్లు మరియు భవనాలు, బి నీరు, భూమి మరియు చెట్లు, సి పాఠశాలలు మరియు ఆసుపత్రులు, డి వ్యవసాయ మార్కెట్లు. మీ సమాధానమేమిటి? ఎస్, సరియైన సమాధానం బి నీరు, భూమి మరియు చెట్లు. చాలా బాగా చెప్పారు. ఇప్పుడు ఈరోజు మనం నేర్చుకున్న ముఖ్యమైన విషయాలను ఒక్కసారి త్వరగా గుర్తు చేసుకుందాం. ఈరోజు మనం ఒక ముఖ్యమైన విషయం తెలుసుకున్నాం. చట్టాలనేది కేవలం కాగితాలకే పరిమితం కావు. వాటిని కలెక్టర్, తహసీల్దార్, విఆర్ఓ వంటి అధికారుల గొలుసుకట్టు ద్వారా మన గ్రామాల వరకు తీసుకొచ్చి అమలు చేస్తారు. జిల్లాకు కలెక్టర్ పెద్ద అయితే మండలానికి తహసీల్దారు, గ్రామానికి విఆర్ఓ బాధ్యత వహిస్తారు.
మన నీరు, భూమి, చెట్లను కాపాడే వాల్టా చట్టం లాంటివి సరిగ్గా అమలు కావాలంటే ఈ అధికారులందరూ కలిసిగట్టుగా పనిచేయడం చాలా అవసరం. లెట్స్ మేక్ లెర్నింగ్ ఈజీ. ఈరోజు చూసిన పాఠం మీకు ఉపయోగపడిందని హృదయపూర్వకంగా ఆశిస్తున్నాను. ఇలాంటి మరిన్ని స్పష్టమైన, సహాయకరమైన, మార్కులు పెంచే పాఠాలు పొందాలంటే మన విద్యా 24/7 ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మీ సందేహాలు, సూచనలు, తదుపరి నేర్చుకోవాలనుకున్న విషయాలు కింద కామెంట్స్లో రాయండి. మీ స్పందన మాకెంతో ముఖ్యం. మీ ఒక్క లైక్, ఒక్క షేర్, ఒక్క కామెంట్ కూడా ఈ చదువు వెలుగును మరింత మంది విద్యార్థులకు చేరుస్తుంది. మాతో ఉండండి. మీ నేర్చుకునే ప్రయాణాన్ని ప్రతిరోజు మరింత బలంగా, మరింత స్పష్టంగా, మరింత ప్రభావవంతంగా మార్చుకుందాం. ధన్యవాదాలు.